మటన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కిలో మటన్, కొత్తిమీర, ఎల్లిపాయలు, అల్లం పేస్టు, 1 కప్పు పెరుగు, రుచికి సరిపడా సాల్ట్, 1 కప్పు పుదీనా, 3 స్పూన్ల కారపొడి, 1/2 స్పూను పసుపు, చెక్క, లవంగం, ఇలాచి పొడి చేసి పెట్టుకోవాలి. 4 ఎర్రగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. నూనె వేడైన తర్వాత దంచుకున్న చెక్క, లవంగం, ఇలాచి పౌడర్ వేసేయాలి. కట్ చేసుకున్న ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేయాలి. వీటిని బాగా దోరగా వేయించాలి. కలర్ వచ్చిన తర్వాత అల్లం, ఎల్లిగడ్డ, ఎల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పుదీనా కూడా వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. వేగింది, మటన్ వేసుకుందాం ఇప్పుడు. అర గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. 8 విజిల్లు పెట్టుకోవాలి. మెత్తగా ఉడుకుతుంది మటన్. మటన్ బాగా ఉడికిపోయిందండి. ఇవి చిట్టి ముత్యాల రైసు. 1 కిలో మటన్కి ఈ గ్లాస్తో 3 గ్లాసులు రైస్ తీసుకోవాలి. 20 నిమిషాల ముందే నానేసుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి రైస్కి. అందులో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ వేసుకోవాలి. ఇవి కొద్ది కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది రైస్ కండి. వేగిన తర్వాత అల్లం, ఎల్లిపాయ, కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పుదీనా వేయాలి. చిట్టి ముత్యాల రైస్తో బిర్యానీ ఇలా చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మనం నానేసి పెట్టుకున్నాం కదండి రైసు. 3 గ్లాసుల రైసు, 6 గ్లాసులు నీళ్ళు వేసుకొని ఇది బాగా సాగనివ్వాలండి. కేసరి రైస్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలండి.
రైస్ రెడీ అయింది. ఇప్పుడు మనం ముందే రెడీ చేసి పెట్టుకున్న మటను ఇందులో కలపాలి. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలండి.